పాదాల వద్ద ఉంచండి. ఒక కర్పూర బిళ్ళ కూడా వెలిగించుకుందాం. మొదటి కథ ప్రారంభించుకుందాం. అందరూ కూడా అక్షింతల పూలు తీసుకోండి. కథ చదవడం అయిపోగానే ఆ అక్షింతల పూలు బాబావారి పాదాల దగ్గర సమర్పించండి. శ్రీ షిరిడి సాయిబాబా వారు 1835వ సంవత్సరం సెప్టెంబర్ నెల 28వ తేదీ నాడు గంగా భవాచుడు దేవగిరి అమ్మ అను పుణ్య దంపతులకు పత్రి అనుగ్రామమున జన్మించను. 1839 వరకు అంటే 4 సంవత్సరాల పాటు రోజుషా అనే ముస్లిం ఫకీరు వద్ద పెరిగి పెద్దవారైన తర్వాత సేలు అనే గ్రామంలో గల తిరుపతి వెంకటేశ్వరుని భక్తుడను వెంకూస అనే గురువు వద్ద పెరిగి అత్యంత రహస్యముతో కూడిన ఆత్మశక్తిని గూర్చి యోగ శాస్త్రమును గూర్చి వెంకూస నుంచి భక్తి శ్రద్ధలతో నేర్చుకుని ఆధ్యాత్మికంగా గురువుని మించిన శిష్యుడే గురువు ఆజ్ఞ ప్రకారము 1854వ సంవత్సరం మార్గశిర పౌర్ణమి నాటికి గురువును వదిలి షిరిడీకి చేరను. షిరిడీలోని ఊరు వెలుపల గల వేప చెట్టు కింద ఉంటూ ధ్యానమగ్నుడై ఎండ, వాన, చలి మొదలగు వాతావరణ మార్పులకు చలించకుండా అతి చిన్న వయస్సులోనే అంత స్థిర గంభీరంగా ఉన్న ఆ యువ ఫకీరును చూసి షిరిడీ గ్రామ ప్రజలు ఆశ్చర్యమును పొందుచూ ఉండేవారు. ఒకనాడు అటువైపుగా వెళుతున్న ఒక పుట్టు గ్రుడ్డి వారి కళ్ళను తన చేతితో తుడిచాను. వెంటనే అతనికి కంటి చూపు వచ్చాను. ఆ తరువాత ఎందరెందరో రోగులు వచ్చి రోగ విముక్తి పొందుచూ ఉండేవారు. క్రమంగా వారికి గొప్ప వైద్యుడు అనే పేరు వచ్చింది. 1856లో మరలా షిరిడీ వదిలి కాలినడకన ముందుకు సాగుతూ ఉండగా ఔరంగాబాద్ సమీపంలో గల దూప్ గ్రామ ప్రాంతంలో చాందుబాయిని కలిసి తప్పిపోయిన అతని గుర్రంచాడ తెలిపి అదే సందర్భంలో కుక్కను వెలిగించుట కొరకు నేల మీద ఒకే చోట చటకాతో కొట్టి నీటిని నిప్పులు కూడా భూమి నుంచి పొందిన ఆ యువ ఫకీరు సాక్షాత్తు దైవ స్వరూపుడని భావించిన చాందుబాయి వారిని తమ ఇంటికి తీసుకొని వెళ్తాడు. కొన్నాళ్ళ తర్వాత చాందుబాయి మేనలుడి పెళ్లి షిరిడీలో నిర్ణయం కాగా ఆ పెళ్లివారితో కలిసి తిరిగి షిరిడీకి వస్తారు. అలా రెండోసారి తిరిగి షిరిడీకి ప్రవేశిస్తున్నప్పుడు ఖండోబా మందిర పూజారి అయిన మహల్సపతి వారిని చూసి దయచేయము సాయి అని వారిని ఆహ్వానిస్తాడు. ఈ విధంగా వారికి మొట్టమొదటిసారిగా సాయి అని పేరు పెట్టబడింది. ఆ తర్వాత వారు సాయిబాబాగా ప్రసిద్ధి చెందారు. సాయి అంటే భగవంతుడని, బాబా అంటే తండ్రి అని అర్థం. సాయిబాబా అంటే దైవమే మానవాకారంలో ప్రేమ స్వరూపంగా మారి తండ్రి రూపంలో మన ఎదురుగా మన కోసం వచ్చిన రూపం అని అర్థం చెప్పుకోవచ్చును. ఊరు వెలుపల గల వేప చెట్టు వద్ద నుంచి వారి నివాసము దానికి ప్రక్కనే గల పాడుపడి శిథిలావస్థలో ఉన్న మసీదులోనికి మారినది. ఆ మసీదులో వారు ద్వారకామాయి అని పేరు పెట్టారు. శ్రీకృష్ణుడు నివసించిన ద్వారకా పట్టణము వలె ఆ మసీదు కూడా అతి పవిత్రము, శక్తివంతమై తనను ఆశ్రయించిన వారందరినీ నిరంతరము రక్షిస్తుందని తరచుగా బాబా చెబుతూ ఉండేవారు. ఆయి అంటే తల్లి అని అర్థం. కన్న తల్లి వలె అందరినీ కంటికి రెప్పవలే కాపాడును ద్వారకామాయి అని బాబావారు స్వయంగా చెబుతూ ఉండేవారు. ఈ మసీదులో బాబావారు స్వయంగా తమ చేతితో అగ్నిహోత్రం వెలిగించి నిరంతరము వారిని జ్వలింపచేస్తూ ఉండేవారు. ఆనాడు సాయిబాబా వారు వెలిగించిన ఆ అగ్నిహోత్రము నీటి వరకు ఆరిపోకుండా నిరంతరము వెలుగునట్లు ఏర్పాట్లు చేయబడింది. అందులోని బూడిదనే ఈనాటికి పవిత్ర ఊదిగా షిరిడి నుంచి మనం వాడుచున్నాము. సాయిబాబా వారి జీవితం అంతా ఆ ద్వారకామాయిలోనే గడిచింది.
ఆఖరికి వారు 1918వ సంవత్సరం అక్టోబర్ నెల 15వ తేదీ మంగళవారము విజయదశమి దసరా పండుగ నాడు మధ్యాహ్నం 2:30 శరీరం నుండి ప్రాణమును వదిలి విశ్వవ్యాప్తమైన దివ్య చైతన్యములో లీనమై తన నిజ భక్తులు ఎప్పుడు ఎక్కడి నుంచి తలచి పిలిచినా ఓయ్ అని పలుకుచు వారిని రక్షిస్తూ ఉన్నారు. వారి భౌతిక శరీరము ద్వారకామాయి మసీదుకు ప్రక్కనే గల బూటి అనే భక్తుడు కట్టించిన మందిరంలో సమాధి చేసి దీనిని నేడు సమాధి మందిరం అని పిలుస్తూ ఉన్నారు. మొట్టమొదట సాయిబాబా వారు నివసించిన వేప చెట్టును గురుస్థానముగాను, ఆ తర్వాత వారు జీవితాంతం వరకు నివసించిన మసీదును ద్వారకామాయి మసీదు అని, వారి శరీరంను సమాధి చేసిన మందిరము సమాధి మందిరం అని భక్తులు నేడు షిరిడీలో పిలుస్తూ ఉంటారు. శ్రీ షిరిడి సాయిబాబా వారి నివాసంతో పునీతమైన ద్వారకామాయి మసీదులో ప్రవేశిస్తేనే చాలు సర్వ పాపాలు తొలగి నిజ భక్తులందరూ సుఖశాంతులను పొందగలరు. సమాధి నుండి నేను సర్వ కార్యములను నిర్వహించదనని బాబా వారే స్వయంగా చెప్పినారు. నా సమాధి నుండి నా మానుష శరీరం మాట్లాడను అని కూడా బాబా వారు చెప్పినారు. శ్రీ షిరిడి సాయి భక్తులందరూ షిరిడిని దర్శించి సమాధి మందిరంలో ప్రవేశించి బాబా వారి సమాధిపై తల వంచి నమస్కరించి తమ బాధల నుండి కష్టాల నుంచి విముక్తి షిరిడి సాయి భగవానుని అనుగ్రహ ఆశీర్వాదములతో పొందవచ్చును. ఈ అధ్యాయాన్ని భక్తి శ్రద్ధలతో చదివిన వినిన వారికి కష్టములు తొలగి స్థిరత్వం కలుగుగాక, వారి జీవితంలో శాంతి సౌఖ్యములు చేకూర్చుగాక. శ్రీ షిరిడి సాయిబాబా వారి రక్షణ వారికి సంపూర్ణంగా లభించుగాక. శాంతి ప్రదాత షిరిడి సాయి శరణం. అక్షింతలు బాబావారికి సమర్పించి చిన్న కర్పూరం మీద వెలిగించండి. మరి తద్వారా ఏం తెలుసుకున్నారండి? బాబా వారు ఎప్పుడు పుట్టారు, బాబా వారి తల్లి తండ్రి వివరాలు, అదేవిధంగా సాయి అనే పేరు బాబా వారికి ఎలా వచ్చింది, బాబా వారు ఎప్పుడు ప్రాణం వదిలారు, ఎప్పుడు సమాధి చేశారు అనేది ఈ ఒక్క కథ ద్వారా మనం అన్ని బాబా వారి చరిత్రలో అన్ని చాలా వరకు తెలుసుకోగలుగుతున్నాం అన్నమాట. సాయి గంట మోగించక్కర్లేదు. హారతి వెలిగించిన తర్వాత అంటే బాబా వారికి కూడా గురువు ఉన్నారు కదండి. ఈ కథలో మనకు వచ్చింది కదా, వెంకూస అనే గురువు వద్ద అంటే గురు పూర్ణిమ